హాయ్ అండి, వెల్కమ్ టు విద్యాసారథి. ఈరోజు మనం 6th క్లాస్ ఫస్ట్ లెసన్ అవర్ ఫుడ్ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే లింక్డ్ టాపిక్ అయిన 7th క్లాస్ ఫుడ్ కాంపోనెంట్ లెసన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 8th క్లాస్, నెక్స్ట్ 9th 10thలో కూడా మనకి ఫుడ్కి సంబంధించి లెసన్ అనేది ఉంటుంది. ఇలా ఒక టాపిక్ని లింక్ చేస్తూ చదవడం వల్ల ఏమవుతుందంటే టోటల్ లెసన్ మీద మనకి గ్రిప్ అనేది ఉంటుంది. క్వశ్చన్ని ఏ విధంగా ఎగ్జామ్లో అడిగినా మనం చెప్పవచ్చు. ఇది జస్ట్ 6th క్లాస్లో వచ్చేసి మనకి బేసిక్ ఇచ్చారు. సో 7thలో దానికి కొంచెం డెప్త్ ఉంటుంది. అలాగే 8thలో ఇంకొన్ని అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటాయి టాపిక్స్ అనేవి. సో అలా యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఈ టాపిక్లో డెప్త్ ఎంత ఉంది, ఎట్లా అడుగుతున్నాడు, ఇంకా ఎంత చదవాల్సింది ఉంది అనేది మనకు అర్థమవుతుంది. మామూలుగా పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళైనా, హౌస్ వైఫ్ అయినా కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు కోచింగ్కి వెళ్ళలేరు. అలాగే ఇంట్లో వాళ్ళకి చదవడానికి ఎక్కువ టైం అంటూ ఉండదు. సో ఇది లెంతీ వీడియోస్ చూడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రివిజన్ టైంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇంత లెంతీ వీడియోస్ చూడడం కానీ వాళ్ళు మళ్ళీ చదవాలి అంటే వాళ్ళకి కష్టం అవుతుంది. అదే ఒకవేళ నేను షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను దీనికి సంబంధించి. ఈ షార్ట్ నోట్స్ని పీడిఎఫ్గా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా షార్ట్ నోట్స్ని చదవడం వల్ల ఏమవుతుందంటే మీకు రివిజన్ అప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో లెసన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే అసలు ఫస్ట్ లెసన్ ఏముంది, టాపిక్స్ ఏంటి, అలాగే నా షార్ట్ నోట్స్లో మీకు ఈ లెసన్ అంతా కవర్ అయిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. నేను టెక్స్ట్ బుక్ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. 6th to 12th వరకు లింక్డ్ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక టాపిక్ కంప్లీట్గా 6th to 12th వరకు ఈ ఫుడ్కి సంబంధించింది. ఇందులో అడిషనల్గా యాడ్ అయ్యేవంటే ఫుడ్ కాంపోనెంట్స్ అంటే న్యూట్రిషన్స్ ఎలా ఉంటాయి, ఇందులో ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి విటమిన్స్ గురించి ఉంటాయి. అలా ఫుడ్కి సంబంధించి డెప్త్ అనేది ఉంటుంది. సో మీకు ఇలా చదవడం వల్ల ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. మీకు ఇది ఒకే దగ్గర ఈ ఆన్సర్ అంతా ఉండడం వల్ల ఈ టాపిక్కి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఫస్ట్ మనం ఈ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ లెసన్ 6th క్లాస్ అండి ఇది. అవర్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇట్ గివ్ అస్ ఎనర్జీ, హెల్ప్స్ ఇన్ ద గ్రోత్, రిపేర్ ఆఫ్ బాడీ టిష్యూస్ అండ్ కీప్ అస్ హెల్దీ. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అండి. తర్వాత మనం ఫుడ్ అనేది ప్లాంట్ నుంచి తీసుకుంటాము, అలాగే యానిమల్ నుంచి కూడా తీసుకుంటాము. సో మనకి ప్లాంట్ నుంచి అయితే రైస్, వీట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పల్సెస్ అలా తీసుకుంటాము. యానిమల్స్ ఫుడ్ అయితే మిల్క్, ఎగ్, మీట్, ఫిష్. ఫుడ్ కంటైన్స్ న్యూట్రిషన్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. సో కార్బోహైడ్రేట్స్ అనేది ఎనర్జీ ఇస్తుంది, ప్రోటీన్స్ అనేది హెల్ప్ ఇన్ గ్రోత్ అండ్ రిపేర్, ఫ్యాట్స్ గివ్ ఎనర్జీ అండ్ కీప్ ద బాడీ వార్మ్, విటమిన్స్, మినరల్స్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ డిజీజెస్. సో వాటర్ అనేది డైజెషన్కి హెల్ప్ అవుతుందండి. సో ఎప్పుడైనా మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి ఈక్వల్గా బాడీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాము. అలాగే మనము ప్లాంట్కి సంబంధించి అయితే ప్లాంట్లో కొన్ని రూట్స్ నుంచి ఫుడ్ తీసుకుంటాము, స్టెమ్ నుంచి ఫుడ్ తీసుకుంటాము. అలాగే మనకి ఆయిల్ ప్లాంట్ సీడ్స్ నుంచి ఆయిల్ కూడా తీసుకుంటాము, ఫ్రూట్స్ కూడా తీసుకుంటాము. సో ఈ ఫుడ్ అనే దాని గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారండి. ఏ విధంగా అడుగుతారు అంటే ఇప్పుడు మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి, మనం సీడ్స్ నుంచి తీసుకుంటాము. షుగర్ కేన్ అనేది స్టెమ్ నుంచి తీసుకుంటాము. జింజర్ కూడా స్టెమ్ నుంచి తీసుకుంటాము. పొటాటో కూడా స్టెమ్ నుంచి తీసుకుంటాము. సో ఆనియన్స్ వచ్చేసి రూట్స్ నుంచి, క్యారెట్ అనేది రూట్స్ నుంచి. సో అలా ఈ ఫుడ్ కాంపోనెంట్ అనేది ఎక్కడి నుంచి, ప్లాంట్ నుంచి తీసుకుంటాం అనేది కూడా క్వశ్చన్స్గా అడుగుతారు. సో అలాగే ఇందులో ఫుడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, సో ఆ ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనే దాని గురించి ఉందండి. అలాగే కింద కూడా కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దీన్ని ఒకసారి నేను రీడ్ చేస్తాను. బనానా కంటైన్స్ పొటాషియం విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్. డోంట్ ఈట్ బనానాస్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్. Combining them with a bit of protein will help to normalize the insulin response caused by the sugar in the banana. So ఇక్కడ కూడా
చికోరీ ఈజ్ బెనిఫిట్స్ ఫర్ డైజెషన్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్. Beetroot high in carbohydrates levels should therefore be useful frequently. సో మనకి ఇక్కడ ఇది ఏముందంటే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ప్లాంట్ నుంచి వస్తుందా, ఇది యానిమల్ నుంచి వస్తుందా, అలాగే ప్లాంట్ నుంచి అయినా యానిమల్ నుంచి అయినా మనం ఏ పార్ట్ నుంచి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అనేది ఇక్కడ టేబుల్ ఇచ్చారు. సో అలాగే ఇక్కడ ఏముందంటే సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, క్యాబేజ్ అనేది లీఫ్ నుంచి తీసుకుంటారు, ఇంగువ వచ్చి ఫ్లవర్ నుంచి తీసుకుంటారు. సో మనకి ప్రోడక్ట్స్ అనేవి ఈ ఫుడ్ అనేది మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది అనేది ఇక్కడ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనము ఫుడ్ని కూడా 2 టైప్స్లో ప్రిపేర్ చేసుకుంటాము. వన్ బాయిలింగ్ మెథడ్, సెకండ్ వన్ వచ్చి స్ట్రీమింగ్. ఇడ్లీ అట్లా పొటాటోస్, ఎగ్స్ ప్రిపేర్ చేసుకుంటాము. అలాగే మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ అని ఇచ్చారు. ఫర్మెంటేషన్ చేసుకుంటాము స్టోర్ చేసుకోవడానికి. అలాగే రోస్టింగ్ అనేది పీనట్స్ని డీప్ ఫ్రై చేసుకుంటాము, పకోడీ, పూరి ఇలా. తర్వాత టేస్టీ ఫుడ్ని మనం ఎలా చేసుకుంటాము, అందులో ఏం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తాము అనే దాని గురించి ఇచ్చారు ఇక్కడ. సో ఈ లెసన్ అంతా మీకు చదవడం వల్ల ఏమనిపిస్తుంది అంటే చాలా లెంతీగా అనిపిస్తుంది. చిన్న లెసనే, టాపిక్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. కాకపోతే మనకి ఇన్ని పేజెస్ చదవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి చాలా పెద్దగా ఉందేమో లెసన్ అని మనకు అనిపిస్తుంది. కానీ ఇది చాలా చిన్న లెసన్ అండి. నేను షార్ట్ నోట్స్ కూడా చేసి పెట్టాను. సో ఈ నోట్స్ మీకు చాలా యూజ్ అవుతుంది.